కూడా Canvaని ఉపయోగించుకొని మనీ ఎర్న్ చేసుకోవచ్చు. థంబ్నెయిల్స్, టెంప్లెట్స్ డిజైన్ చేసుకొని అది ఎలా ఎర్న్ చేసుకోవాలో కూడా చెప్తాను. ఇంక లేట్ చేయకుండా మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మీ క్రోమ్ బ్రౌజర్లో Canvaని ఓపెన్ చేయాలి. ఇలా ఓపెన్ అవుతుంది. అసలు Canva అంటే ఏంటి? Canva అనే ప్లాట్ఫారంలో మనం పోస్టర్స్, థంబ్నెయిల్స్, సోషల్ మీడియా పోస్టులు, బిజినెస్ కార్డ్స్, వెడ్డింగ్ ఇన్విటేషన్స్ అని చాలా రకాల డిజైన్స్ క్రియేట్ చేయవచ్చు. బట్ మనం Canvaలో క్రియేటర్ ప్రోగ్రామ్ లో జాయిన్ అయ్యి మన ఓన్ డిజైన్స్ ని Canvaలో అప్లోడ్ చేసి మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా ఒక థంబ్నెయిల్ ని క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. టెంప్లెట్ కంటెంట్ పెయిడ్ ఎలిమెంట్స్ అని మీకు డిస్ప్లే అవుతుంది. ఇలా డిస్ప్లే అయితే మీరు ఆ టెంప్లెట్స్ ని మీరు యూజ్ చేయాలంటే మీరు కన్ఫర్మ్ గా మనీ అనేది పే చేయాలి. ఇలా మనం కూడా మన ఓన్ డిజైన్స్ ని Canvaలో అప్లోడ్ చేసుకొని మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు. మీరు మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలో కూడా మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఇంక ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి. మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. బికమ్ ఏ Canva క్రియేటర్ అండ్ ఎర్న్ ప్యాసివ్ ఇన్కమ్ అని మీకు డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీకు బికమ్ ఏ క్రియేటర్ అని డిస్ప్లే అవుతుంది. అక్కడ మీరు క్లిక్ చేయాలి. వన్స్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. వెల్కమ్ టు Canva క్రియేటర్స్ అని ఇక్కడ మీరు అప్లై మీద క్లిక్ చేయాలి. వన్స్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు సింపుల్ గా డిజైనర్స్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. వాట్ డూ యూ లవ్ క్రియేటింగ్ అని మీరు ఏమైనా ఒక 8 లోపు సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఎక్స్పర్ట్ మీద క్లిక్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు క్రియేటర్ గా మారటానికి మీరు దేని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నారో ఏమైనా ఒక 9 లోపు సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సమ్ గోల్స్ అని ఇక్కడ మీరు క్రియేటర్ గా మారటానికి గల కారణం ఏంటి అని అడుగుతుంది. ఇక్కడ మీరు మీకు నచ్చిన ఏమైనా ఒక 8 సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేసుకున్న తర్వాత షేర్ యువర్ URL టు యువర్ డిజైన్ వర్క్ అని డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీరు క్రియేట్ చేసిన డిజైన్స్ యొక్క URL అనేది ఇక్కడ మీరు పేస్ట్ చేయాలి. మీకు నేను ఆల్రెడీ వీడియో అనేది క్రియేట్ చేశాను. థంబ్నెయిల్ డిజైన్ అనేది ఎలా చేయాలి అని ఇక్కడ మీకు ఐకార్డ్ లో కూడా డిస్ప్లే అవుతుంది. ఆ వీడియో చూసి మీరు ఒక 5 థంబ్నెయిల్స్ ని డిజైన్ చేసుకోండి. నెక్స్ట్ మీరు మీ మొబైల్ లో డ్రైవ్ ఓపెన్ చేసుకొని ఇక్కడ మీకు ప్లస్ సింబల్ కనబడుతుంది. అక్కడ మీరు క్లిక్ చేసి ఇప్పుడు మీరు డిజైన్ చేసిన 5 థంబ్నెయిల్స్ ని ఇక్కడ అప్లోడ్ అనేది చేసేయండి. వన్స్ అప్లోడ్ అయిన తర్వాత మీరు సింపుల్ గా ఎడిట్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఆ థంబ్నెయిల్ యొక్క నేమ్ అనేది చేంజ్ చేయండి. మీకు నచ్చిన నేమ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లం. మీరు మరొకసారి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఒక న్యూ ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ మీరు ఇప్పుడు అప్లోడ్ చేసిన థంబ్నెయిల్స్ ని సెలెక్ట్ చేసుకొని మూవ్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన ఫోల్డర్ లో పేస్ట్ అనేది చేసేయండి. ఇక్కడ మీకు రైట్ సైడ్ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు క్రియేట్ చేసుకున్న ఫోల్డర్ యొక్క URL ని కాపీ అనేది చేసేసుకోండి. మీరు కాపీ చేసుకున్న URL ని ఇక్కడ పేస్ట్ అనేది చేసేయాలి. నెక్స్ట్ మీరు కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేయాలి. ఇక్కడ మీకు హౌ డిడ్ యూ లెర్న్ అబౌట్ ది Canva క్రియేటర్ ప్రోగ్రామ్ అని డిస్ప్లే అవుతుంది. Canva క్రియేటర్ రెఫరల్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మీరు మీ లాంగ్వేజ్ కూడా ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మీరు కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మీకు ఎనీథింగ్ అని డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీరు సింపుల్ గా మీ క్రోమ్ బ్రౌజర్ లో ChatGPT ఓపెన్ చేసుకొని ఈ విధంగా టెక్స్ట్ అనేది టైప్ చేసుకొని ఈ సింబల్ మీద క్లిక్ చేయాలి. వన్స్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా సమ్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఇక్కడ పైన డిస్ప్లే అవుతున్న ఫస్ట్ పారాగ్రాఫ్ ని కాపీ చేసుకొని ఇక్కడ మీకు ఎనీథింగ్ కాడ పేస్ట్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. వన్స్ మీరు క్లిక్ చేసిన వెంటనే థ్యాంక్ యూ ఫర్ అప్లయింగ్ అని మీకు డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మీకు మెయిల్ కూడా మెసేజ్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ అప్లయింగ్ అని. అప్లై చేసిన తర్వాత మీరు 2 వీక్స్ వరకు వెయిట్ అనేది చేయాలి. వన్స్ మీరు 2 వీక్స్ వెయిట్ చేసిన తర్వాత మీకు మెయిల్ అనేది మెసేజ్ అనేది వస్తుంది. మీరు ఎలిజిబుల్ అయ్యారని. మీరు వెంటనే Canva క్రియేటర్ లో జాయిన్ అయ్యి మీరు క్రియేట్ చేసిన డిజైన్స్ ని Canvaలో అప్లోడ్ చేసి మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఇలాంటి జెన్యూన్ మనీ ఎర్నింగ్ వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.